అది పెట్టలేరా? కంటిన్యూ. చెప్పు. పొద్దున ఈడు క్రికెట్ ఆడాడరా. క్రికెట్ ఆడితే ఏమైందంటే అటు ఇటు పరిగెత్తాడు. ప్రాక్టీస్ లేకపోవడం వల్ల పళ్ళు రాసిపోయింది. అరే పరిగెట్టినందుకు ఎందుకు రాసిపోతారా? ఆడిని అడుగు మరి ఎందుకు రాసిపోయినాయా. ఆడంత లావుకున్నాడా ఏంటి? లేడుగా. కొద్ది లావయ్యాడు ఇప్పుడు. అలాగే చెప్పావు నేను రాకముందు. నేను వచ్చిన తర్వాత ఏడ లావుకున్నాడు. నీకు తెలియట్లేదు రాడు. చాలా లావయ్యాడు. వాడు కాలేజీలో ఉన్నప్పుడు 51 కిలో ఉండేవాడు. ఇప్పుడు 68. అదే. ఇప్పుడు ఏంటి నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు అక్కడ ఉండి? నేనేం చేయట్లా. వాడే పౌడర్ రాసుకొని కూర్చున్నాడు. అదేలే. ఇప్పుడు మన టాపిక్ ఏంది? టాపిక్ మీరే చెప్పండి. జాషువా టాపిక్ చెప్తే దాని మీద కొద్దిగా ఏదైనా ప్రిపేర్ అయితే ఏమైనా మాట్లాడడానికి ఉండిద్ది. ప్రిపేర్ ఏంట్రా? ఇంకా ఫ్రీ స్టైల్ చేయడమే. ఫ్రీ స్టైల్ వద్దులేరా. ఎందుకు వద్దురా? అరే ఫ్రీ స్టైల్ బాగానే ఉండేది. జాషువా నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే. అందుకని రూమ్ మురుగుంది. మీ అమ్మ ఉంది కదా చేయడానికి? మా అమ్మ చేస్తే ముస్లాం అయిపోయాను. చేయలేకపోతుందంట. నేను నన్నే చేసుకున్నాను. అదే 2 సంవత్సరాలు నేనే క్లీన్ చేసుకున్నాను. అదేలే. జాషువా చెప్పు టాపిక్. నువ్వేమనుకుంటున్నావు? అదే గేమ్స్ అంటే నవీన్ కోకి ఆడరు. గేమ్స్ అలా ఆడరు. ఎందుకు ఆడనరా? అరే ఏం గేమ్ ఆడతావరా నువ్వు? పబ్జి ఆడతావు. ఇంకేం ఆడతావు? పబ్జి ఆడతా, ఫ్రీ ఫైర్ ఆడతా. ఇక ఆపేయి. సర్లే అయ్యి గేమ్సే. జాషువా నవ్వకూడదు మనం. అయ్యి గేమ్సేరా. అంటే ఇప్పుడు మీ ఇద్దరు ఆడే గేమ్సా? కాదులేరా. సరే నీకంటే పిఎఫ్ఐ ఉంది. ఆడికేముంది? ల్యాప్టాప్ ఉంది నాకు. ఏముంది? ల్యాప్టాపా? అంటే ఇప్పుడు నువ్వు గేమరా? నువ్వు సారీ ఇప్పుడు ఓకే. ఇప్పుడు గేమ్స్ గురించి మాట్లాడాలంటే ఏం ఆడతావరా? అసలు వాడుతున్నావు నువ్వు పబ్జి యాక్టివ్గా? ఫ్రీ ఫైర్ నేనా? యాప్లు ఉన్నాయి మరి నా దగ్గర. అరే వీడు ఫోన్లో ఆడుతున్నాడు రా. కనీసం ల్యాప్టాప్ కూడా కాదు జాషా. ఫోన్లోనే ఆడేది. అసలు అది మరీ దారుణం రా. అది డెడికేషన్ ఎక్కడ? నేను మొబైల్ గేమర్ రా. ఇండియాలో చాలా ఆడతారు. ఓకే. మొబైల్ ఐ మీన్ ఏషియా మొత్తం చాలా మంది మొబైల్ గేమ్స్ ఆడతారు. ఇప్పుడు అయితే నవీన్ మోర్ రిలేటబుల్ మన ఇద్దరికన్నా. అవును. ఓకే. ఏషియాలో నవీన్ ఆల్మోస్ట్ చాలా మంది మొబైల్లోనే ఆడతారు. గచ్చా గేమ్స్ చాలా ఫేమస్. నవీన్ టెంపుల్ రన్ కూడా ఆడతావరా? నేను సబ్వే సఫర్ కూడా ఆడతారా? క్యాండీ క్రష్ రాదు నాకు. రాదా? అందులో రావడానికే ఉందిరా. ఇంకోటి ఏదో ఆడేవాడు. ఏంటది? ఓడిల్ ఇప్పుడు కూడా ఆడుతున్నావా? ఓడిల్ ఆడుతుంటాం కదా. ఓకే. గేమ్స్లో మనకి స్లోవర్ ల్యాప్ లేదురా. నేను చెప్పిన ఏం ఆడను. సినిమాలు నువ్వేం చూస్తావు? సినిమా అసలు నువ్వు చూస్తావు జాషువా? నేను నవీన్ పోకి చూస్తాం. అరే నేను మన కోర్ట్ సినిమాకి వెళ్ళారా? తెలుగులో రిలీజ్ అయిన సినిమాకి వెళ్తాం. అదే నేను ఏ సూపర్ డూపర్ ఉంటే చెప్తే వెళ్తా. లో బడ్జెట్ బాగున్నాయి అంటే ఫ్రెండ్స్తో. అరే లబ్బర్ పాండు చూసావా?
చూసా. గుద్దు బాల్ ఉంది కదా. యా నువ్వు కోర్టు చూసావా? ఎవరితో వెళ్ళా? మా ఫ్రెండ్స్తో వెళ్ళా. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. నేను రూమ్ మారాగరా, ఇక్కడ తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారా. వాళ్ళు తీసుకెళ్ళారా? నువ్వే వెళ్దాం అన్నావా? వాళ్ళే వెళ్దాం అన్నారు, ఇంకా వెళ్ళా. తీసుకెళ్ళారు. అది చెప్పు, నువ్వేది ఇనిషియేట్ చేయవు. నేను అలాంటి ఇనిషియేట్ చేయను రా. ఒకవేళ క్లబ్కి వెళ్దామని ఇనిషియేట్ చేస్తా. రోస్ట్ చేస్తాను అసలు మొహం కదా. పాడ్కాస్ట్ అంటే అంతే ఉండాలిరా. వచ్చారా? యో వాట్సాప్ గైస్. ఏ వాట్సాప్ పోకి నవీన్ told you got fucked up. Yeah, bro. Feeling sad for him. Bro, he said. Laugh, yeah. Oh, I'm sorry, bro. Don't laugh. Okay. Yeah. My bad, bro. Bro, he said. Serious matter, man. Oh shit. Why you guys are laughing at me? I don't know. Sorry. Yeah. Okay. Yeah. So what happened, Poki? What happened? I played some cricket, bro. Okay. Get okay, it's happened. What happened? Joshua, I can't explain, bro. Okay. Explain. What? Have to explain. No, I can't, bro. Nice, something happened. Oh shit. Shit. Can you marry? Can you marry, bro? Bro, it's not like that, bro. It's just like scratches. Bro, you're not being specific, bro. So how would we know if something happened? Scratches happened? Can I click some picture and can I send to you? No. Send it to Joshua. Send it to Joshua. You have a doubt? Okay, I will send. Even Joshua is laughing, bro. So he also have doubt. My doubts got clarified. Okay, same, bro. Same, Poki. All of your doubts are clarified, right? Yeah. Joshua, you don't want to see him? Why you wanna show him, bro? What is wrong If with you you? guys are really interested, then I will definitely send, bro. Don't worry. Joshua, in video call I convert deeply చూపిస్తా. Oh, hold it. నవీనికి చూపించావా? Just now touched up with powder, bro. నవీన్ టచ్ చేశాడా? ఇప్పుడు అది కాదు, ఎంత కొట్టావు బ్యాటింగ్? అరే నేను చేస్తారు అరే నవీన్ నాకేసుకున్నారా? అరే నేను చెప్పేదంటే చెప్పు. ఓపెనర్ దిగా నవీన్ అనే ఇంకో అబ్బాయి ఫస్ట్ ఓవర్ మేడిన అందులో ఒక బాల్ కూడా నేను సెకండ్ ఓవర్ కి 2 బాల్ 2 ఒకటే కొట్టింది నువ్వు. 3 ఓవర్లకే స్కోర్ ఎంత 5. అది ఇలాట నేను మళ్ళీ మీ ఇద్దరు ఎవరైనా అవుట్ అయితే చివరిలో కొట్టేవాళ్ళు లేరు. వీళ్ళు కొట్టేవాళ్ళు లేరు. మీరు అక్కడేమో ఒకటే పెడతాయి వీళ్ళకన్నా చిన్న పోరగాలు బాగా ఆడుతున్నారు కదా, చందాలంగా ఆడారు. ఫస్ట్ ఓవర్ మేడిన్ రా. ఓవర్ లో ఒక బాల్ కూడా ఆడలా. నేను నాన్ స్ట్రైకర్ లో ఉన్నా. రెండో ఓవర్ స్ట్రైకింగ్ లో రాగానే ఫస్ట్ బాల్ సింగిల్. సిగ్గుండాలా? నేను 3 బాల్ 2 బాల్ దాటిన తర్వాత 3వ బాల్ సింగిల్. నేను 2వ బాల్ సింగిల్, 3వ బాల్ సింగిల్. ఫస్ట్ 2 బాల్ డాట్, 3వ బాల్ సింగిల్. అది ఆడు బాల్ డాట్ ఆడాడరా. ఆడలా అసలుకే ఆడాడు బాబు. ఆడు 2 బాల్ డాట్ ఆడే మళ్ళీ సింగిల్, లేకపోతే నెక్స్ట్ బాల్ సింగిల్ ఏమో. నువ్వు 3 బాల్ ఆడు.
నా ఓవర్లో ఆడింది 3 బాల్ గురు. ఫస్ట్ 2 బాల్ డాట్, దాని తర్వాత బాల్ సింగిల్, నెక్స్ట్ బాల్ అడ్డు డాట్, ఆ నెక్స్ట్ బాల్ సింగిల్, లాస్ట్ బాల్ డాట్. మా 10th ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇలా జరిగింది. కానీ మ్యాచ్ గెలిచాం. గెలిచాం. ఇదేం కొట్ల మ్యాచ్ సిగ్గుండాలరా నాయన, మేమే కొట్టిన 4లు. కొట్టలేదు ఎవరు కొట్టాడు? ఆడు కొట్టాడుగా. అంత ముందు కాక మేమే కొట్టాం. ఇంక క్వశ్చన్ ఆన్సర్ చేయలేవు. ఇంకెంత కొట్టావు నువ్వు? ఇట్స్ బ్రో 4, ఒక టొడి, సింగిల్, 7 కలిపి ఒక 8 కొట్టాడు. 8 9 కొట్టే బ్రో. ఎన్ని ఓవర్ల మ్యాచ్ ఇది? అది 8 ఓవర్ల మ్యాచ్ రాదు. ఎంత కొట్టాల్సిన 38 ఎంత కొట్టాలి? అరే 8 ఓవర్ల మ్యాచ్లో 3 ఓవర్లు తినేశారు. లేదన్నారు 3 ఓవర్లకి 3 ఓవర్లకి 5 స్కోర్. ఆ 3 ఓవర్లకి 5, ఇంకా 30 బాల్కి 32 కొట్టాలి. అయితే అయిపోయింది. సిగ్గుండాలి మీరు అసలు. అసలు చెప్పుకోవడానికి కూడా అసలు అర్థపోతూ ఉండాలి కదా. అసలు 3 ఓవర్లకి 5 కొట్టారా? 5 ఓవర్లకి 35, 34 కొట్టాలి. ఇంకా 4 బాల్ మిగిలిన ఆగర్లో. చివరి 2 బాల్ మిగిలినవి. ఆ తర్వాత కొట్టి చెప్పడు. అవి అసలు నువ్వు ఈ రోజు బ్యాటింగ్ ఏడ కొట్టావు నువ్వు? నేను వేరే వాడు కొట్టినా. ఇది బ్యాటింగ్ చూడాలి రే. లైవ్ లో చూస్తే అటు నుంచి అటు వెళ్ళిపోతారు ఒకసారి చూస్తే. అంత అద్భుతంగా ఆడతాడు. ఏం లేదురా, ఇప్పుడు మాలో పెద్ద బాగా ఆటగాడరా. ఆడు ఇండియాకి ఆడడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళు ఛాన్స్ ఇట్లా అది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇప్పింది. అది ఆడికి ఇండియాకి ఆడాలో తెలియక WCC డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో ఆడుతున్నాడు. అరే ఇట్లా కుడిపోయి చూసి అసలు ఇది బాల్ తాగలా, ఒక బాల్ తాగలేదు. మళ్ళీ సాటిస్ఫాక్షన్ కోసం ఆడి ప్లేయర్ పేరు వెంకీ అని పెట్టుకున్నాడు. ఇద్దరు ఫేస్ టు ఫేస్ చెరువు ఓవర్ వేసుకున్నాం. ఎవరు గెలుతారు రాదు. ఆ గుడ్డు ఇప్పుడు రాదు. నేను చెబుతానా? అదే నేను చెబుతుంది. నాకు వెళ్తే నువ్వు వాడలేవని. నీది గుడ్డు ఇప్పుడు. నాది గుడ్డు ఇప్పుడు. యో బ్రో వాట్సాప్ ఇష్టమా? ఇంకేం లేదు. ఎలా అవుట్ అయ్యావు నువ్వు? ఆరు ఇచ్చావా? క్యాచ్ అవుట్. క్యాచ్ అవుట్ బ్రో. ఓకే. బౌండరీ దగ్గర? నాట్ నియర్లీ. ఇట్స్ అబౌట్ అంటుండదా బౌండరీ. అరే చెప్పి నేను బౌండరీ మీలో అనుకో ఆయుష కొట్టలేదు. ఓకే. అక్కడ పెట్టాడు. బౌండరీ ఏంటంటే మా ఇంటికి వచ్చాము. ఏదో మైండ్ పోయింది. అది నన్ను నోటలో వద్దురా సుగంధ తాగొద్దురా అన్న. తాగాడు సుగంధ. ఆ సుగంధ తాగిన దగ్గర నుంచి ఇది పెడితే మాట్లాడుతుండేది. దాంట్లో మజ్జిగ ఎక్కువ అప్పుడు ఏది పెడితే మాట్లాడుతున్నారు. నా భయం ఇప్పుడు ఎవరైనా చూపిద్దామంటే పోకి అది కాదు. పోకి ఏదైనా టాపిక్ చెప్పరా? డిస్కస్ అబౌట్ దీని గురించి మాట్లాడుతున్నాం. దీని గురించి చెప్తాం. హై ఇన్ఫెక్షన్. You start, bro. What, bro? You start, bro. No. I guess not affected, bro. I can't. Okay, let me start then. Yeah, okay. సో తొడలో ఏంటి ఏనుగుల్లో ఉన్నప్పుడు 2 రాసుకొని ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది అంతేనా? యాక్చువల్గా మనం రన్నింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కువ ఏదైనా కదలికలు అరే పోకి నువ్వు అలా మాట్లాడాల్సిన పర్లేదురా. కదలికలు అలా రన్నింగ్ ఎక్కువ చేసినా కానీ వాకింగ్ ఎక్కువ చేసినా కానీ డెఫినెట్ గా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దీనికి క్యూర్ ఏంటంటే నువ్వు శుభ్రంగా స్నానం చేసి కొంచెం కొబ్బరి నూనె కానీ కొబ్బరి నూనె పౌడర్ కానీ అప్లై చేయాలి. మనం అప్లై చేసుకోవాలా? ఫ్రెండ్ వచ్చి అప్లై చేస్తాడా? ఓకేనా? క్లియర్. అయితే కలర్ నుంచి
ఓకే. ఎన్ని రోజుల్లో తగ్గిద్ది ఇది? నువ్వు రాసావనుకో రేపు అయిపోయింది. ఓ ఓకే ఓకే. సో రాత్రి బాగా చాపుకొని పడుకోవాలి అంతేగా? ఓకే ఓకే. యా అడుగుతున్నా. ఓకే ఓకే. ఇప్పుడు సైజ్ బట్టి ఇప్పుడు మరీ లావుగా ఉన్నాడు అనుకో ఒకడు, అప్పుడు ఇంక ఎక్కువ రోజులు పట్టిద్దా తగ్గడానికి? ఇది లావుగా ఉన్నందుకే ఎక్కువ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కదిలేరు అనుకో, అంటే సంథింగ్ ప్లేయింగ్ సంథింగ్ అలా అన్నారు అనుకో, సిస్టమ్ వస్తుంది. ఏందో మరి ఈ రోజు నాకు వచ్చింది. ఓకే. సో సో ఎవరికైనా తగ్గడానికి ఒక రోజే పట్టిద్ది మాక్సిమం బ్రో, 1 డే, మాక్సిమం 1 డే. ఓకే ఓకే. ఆర్డర్ రాయలేదు కొబ్బరి నేను అప్లై చేయలేదు అనుకో, 2 days 3 days. ఓకే. అది మళ్ళీ రాసిన దగ్గర నుంచి మళ్ళీ రేపే మళ్ళీ ఎక్కువ మళ్ళీ కలిసాం అనుకో, ఎలా పడుకోవాలి ఏంటో కూడా చెప్పు. సంబంధం లేదు నవీన, కాళ్ళు స్ప్రెడ్ తీసుకొని ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని దానికి కాళ్ళు లేకపోతే కరెక్టే రాసిన. ఏంటి చెప్పాడు? ఏం చెప్పాడు? అరే వాడు దూరంగా ఉన్నాడు రా మైక్రోఫోన్కి, వాడి వాయిస్ సరిగ్గా వినిపిట్లా, నీ వినపడుతుంది బాగా. నైట్ టైం ఎలా పడుకోవాలి, టీ ఇన్ఫెక్షన్ వచ్చినా ఎలా పడుకోవాలి చెప్పాడు. ఓకే ఓకే. యా ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకోవాలి. ఓకే. నీ 2 కలిసి బాగా వెడల్పు చేసుకొని బాగా గాలి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకేనా ఓకేనా ఓకేనా. నైట్ ఫ్యాన్ పడితే ముందలకి ఫ్యాన్ ఎందుకు పడితే గురు, అది టేబుల్ ఫ్యాన్. అదే టేబుల్ ఫ్యాన్ పడితేరా. ఓ డిస్టెన్స్ మెయింటైన్. ఓకే 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 ఓకే. మరీ ఆనిచ్చి పెట్టుకోకూడదు, దూరంగా పెట్టుకోవాలి. లోపలికి వెళ్ళిపోయి చూడు. ఏంటో చేస్తా అది దూరంగా పెట్టుకుంటే గాలి డిస్టెన్స్ ఎంత ఉండాలి తగ్గించుకోవాలి చేసావా, అర్థమైందా? దాంట్లో కూడా టేబుల్ గ్రౌండ్ లో కూడా స్విచ్చెస్ ఉంటాయి, హై స్పీడ్ లో స్పీడ్ మినిమం స్పీడ్, కొంచెం హైట్ తగ్గించుకునేది కింద తగ్గించుకునేది, కొంచెం అటు ఎత్తేది ఇటు పక్క జరిగేది ఇటు పక్క జరిగేది అన్నీ ఉంటాయి. ఇంకైతే టేబుల్ ఫ్యాన్ సరిపోయింది. బ్రో జాషువాని నన్ను అడగొద్దు, మేము కొంచెం భారీ కదా, మేము ఊరికే నడిచినా కానీ మాకు వస్తాయి. ఇది తగ్గిపోయినా మిస్టర్ జాషువా, ఎక్స్ప్లెయిన్ యువర్ experience. As you know, big size, large size, two size, some of size of all. Robin and yeah, same. In driving matter. Joshua, we can't even hear you, bro, properly. Yeah, hello. Yeah. Yes, now I can hear you. Yeah. So no, it's not visible. Okay, I am saying. Yeah, very. Bro, please don't share your screen. No interest in sharing screen. Personal sharing. He is showing where he is affected. No. Correct, Joshua? Not interested. Okay, no problem. Tell your experience. Yeah, I have thick thighs, so yeah, absolutely correct. Fat thighs. Pretty fat thighs. Yeah. Yeah, again. Huh?
బ్రో కొనసాగించవే జాషువా. కంటిన్యూ బ్రో. మిగతా అంతా మీరే కనెక్ట్ చేస్తారు. ఏంటి కనెక్ట్ చేసే? పోకి ఎలా చెప్పాడు వాడి ఎక్స్పీరియన్స్, నువ్వెలా చెప్తున్నావు? నాకు ఎందుకు ఏంటో నాకు తెలియదు కానీ బట్ అప్పుడప్పుడు 2 గంటలు 3 గంటలు వాకింగ్ చేస్తా, ఏమో ఓకే సడన్ గా ఎలా తగ్గిపోయింది? జస్ట్ పడుకున్నాను, లేవగానే తగ్గిపోయింది. ప్యాంట్ వచ్చి ఏం ఎక్స్పెరిమెంట్ చేయాల. అదే 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 సూపర్ రా. టేబుల్ ఫ్యాన్ వాళ్ళ. సో ఇప్పుడు నవీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు రాలేదు. ఛార్జింగ్ లేదు ఫోన్లో. అవ్వలేదుగా పోవా గుండె తెరువా ఉంటారా మరారా అక్కడ మిస్టర్ నవీన్, నాట్ నవీన్, మిస్టర్ విష్ణు. Oh, any other topic except this? No, Joshua got a pick, bro. Joshua got a pick. You chose a topic, Joshua. Ready? Yeah. What about food, bro? What about food? What did you guys eat today? Sunday, right? Joshua. Yeah. Joshua, when we'll meet, yeah? We'll go some outside, have some outside food. So busy, Vinky. Literally so busy. Well, why are you busy, man? Working on Saturday and Sunday. This Monday is a holiday for me. I worked on Monday as well. Every day 14 hours per day. Also some Monday, so you have to work on Monday. Every day 14 hours. 14 hours? Yeah. Why, man? You'll get some extra money? Bro, what do you think, bro? In India, no one gives extra money. No. Yes. For extra hours, no one will give. Yeah. దాంట్లో ఛార్జింగ్ మూడే ఉంటుంది. ఏం నవీన్ ఫోన్లోనా? దాంట్లో అందుకే నేను కాల్ అట్టినా దాంట్లో మూడే దాన్ని పెట్టుకుంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎవరు పోకి నువ్వు ఓవర్ టైం పని చేస్తే ఇప్పుడు సంథింగ్ ఏదో అమెరికాలో ఓటీ సంథింగ్ అన్నారుగా, అది స్పెసిఫై చేయాలి. ఓకే ఇది ఓటీ అని. ఇప్పుడు సండే సాటర్డే అది ఓటీ, సండే సాటర్డే పని చేస్తే. కానీ నువ్వు వీక్ డేలో మండేలో కూర్చొని నేను 14 hours చేశాను నాకు డబ్బులు అని అంటే ఎవరు? మా కంపెనీ వాళ్ళు యూఎస్ లో ఉంటారు కదా, వాళ్ళు కూడా వర్క్ చేస్తాను నేను, మేమే కాదు లైక్ వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వాళ్ళకి కూడా బ్రో ఏం మాడుతున్నావు మరి చెప్పు. ఇది అమెరికా సెంటర్ పద్దాడు రాదు మళ్ళీ. ఓ డామ్ బ్రో వి మిస్డ్ అవుట్. నీకు తెలియదు నీకు ఎట్టంటే అర్థం కాదు వదిలే. అరే మీ వాయిస్ చాలా దారుణంగా ఉందిరా, పికప్ అవుతుంది ఆడియో. వినపడుతుంది విష్ణు? ఇప్పుడు బాగా వినపడుతుంది. ఏం సంగతులు? ఈరోజు చేరా ఉన్నాయి మేము మాకు. ఆహా అదేలా ఇంటి దగ్గర ఉన్నట్టయితే పాకం అయ్యేవాడి. అవన్నీ. అరే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇప్పుడు గుడికి వెళ్తున్నారు, నన్ను రమ్మంటే నేను రాడని చెప్పా. లేదురా. కమ్మకుడు ఏంది? ఎవరు నేనా?
అరే నేను ఏ దేవుడిని నమ్మనరా. అది నవీన్ చెబుతుంటే నవీన్ ఏమన్నాడు ఇప్పుడు? కర్మటయ్యర్ అన్నాడా? అరే క్రిస్టియానిటీ నేను జీసస్ భక్తుడు అన్నా, దేవ భక్తుడు కాదు జీసస్ భక్తుడు అన్నా. అరే కన్వర్ట్ అయ్యేవాళ్ళు సేమ్ ఇది గారా మీనింగ్. కానీ ఇప్పుడు సూపర్ అమ్మాయి వచ్చిందనుకో, సూపర్ అమ్మాయి, ఆ అమ్మాయి కనుక నువ్వు ముస్లింగా మారు, క్రిస్టియన్గా మారు, మనం ఫక్ చేసుకుందాం అలా అందనుకో, మారిపోతా ఒక సెకండే. ఓ అవునా అని అది. మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయితో ఒక 6 months డేటింగ్ అది చేసి ఆ అమ్మాయికి నాకు సెట్ అవ్వలేదు అనుకో, మళ్ళీ అంతే, మళ్ళీ వెంటనే ఎథిస్ట్ అయిపోతా, ఏ దేవుడు నమ్మను. అయినా నీకు తెలుసు కదా, ఇదివరకు చెప్పే కదా, నువ్వు తేకద్దాను బయటికి, అలాగే ఉంచు. అది పోకి నువ్వు హిందూనా? నవీను నవీన్ కూడా హిందూనా? ఏంటి టూ హిందువా లేకపోతే హిందువా? ఓకే. జాషువా నో. ఓకే, జాషువా ఫాలోస్ క్రిస్టియానిటీ. జాషువా నువ్వైతే పానకం తాగవా? ఎవరన్నా ఇస్తే? జాష్ ఇప్పుడు ఎవరన్నా కనుక తీసుకొచ్చి దేవుడి ప్రసాదం అని ఇచ్చారనుకో నీకు, పానకం కానీ వాట్ ఎవర్, తాగుతావా? ఓకే, జాషువా కూడా ఎథిస్ట్. ఓకే అయితే అరే నెక్స్ట్ టైం కరెక్ట్ చాలా సర్లే వద్దులే, నెక్స్ట్ టైం మైక్లో ఏదో కొనొచ్చు నెక్స్ట్ వీక్. నేను కొంటా, మీరు కొనొద్దు. గ్రూప్ లో టాపిక్ పెట్టండి. అవును సరే అయితే. పేపర్ మీద రాసుకొని ప్రిపేర్ అవుతాడు. అరే ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదురా, మనం ఫ్రీ స్టైల్ చేయడమే. అలా ప్రిపేర్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఏమని చెప్పు మనకి. నువ్వు అటెండ్ అయినా ఎవరు నవీన్ ఇస్తాడా? అరే వాడు ఏంది అటెండ్ అవ్వాలని లేదా ఏంటి? వాడికి ఉంది కదా. నాకు అటెండ్ అవ్వాలని ఉంది, నాకేం లేదు. నవీన్ గడు అన్నాడు నీకు అటెండ్ అవ్వడం ఇష్టం లేదేమో అని. నువ్వన్నావు కదరా వాడికి అటెండ్ అవ్వడం ఇష్టం లేదేమో అని. నేనే అన్నా కానీ లేరా. అరే మన హిట్ అయితే తలా by 4 వాట్ ఎవర్ మనమే, కానీ అసలు అంత దూరం వెళ్ళామంటే అసలు మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్ అని. ఇది మనకు డబ్బులు వస్తున్నాయా అంత దూరం వెళ్తే? యా. అరే మన ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా తక్కువ. అది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా నాకు ఉందిరా ఆల్రెడీ. దాంట్లో మనం మాట్లాడదామా? నెక్స్ట్ వీక్ నుంచి దుమ్దాం చేద్దాం. సరే. ఏ జాషువా, ప్రభువుని గట్టిగా ప్రార్థించు మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని. నువ్వు ప్రార్థించరా. నీ ఒక 1000 దేవుళ్ళు ఉన్నారా? 1000 దేవుళ్ళు. 1000 పైగా ఉన్నారు గురు. వాళ్ళందరినీ అసలు ఆ పేర్లన్నీ అన్న చెప్పడానికి అయిపోయిద్దిరా టైము. కనీసం జాషువాకి 30 సెకండ్లు పట్టిద్ది, నీకు ఒక 4 గంటలు పట్టిద్ది. అందులో సగం పేర్లు గుర్తే లేవు నీకు. గురు అక్కడికి ఎంతమంది ఉన్నారో తెలియదు గురు, అంతమంది ఉన్నారు హిందువుల దేవుళ్ళు. మరి అది హిందూస్ లో ప్రతి ఒక్కరిని దేవుడుగా వస్తారు గురు, అందుకనే దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఒక్కరిని అంటే ప్రతి మనిషిని, అంటే మనిషిలో ఉన్న దేవుడిని చెప్పడానికి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు. ఇప్పుడైతే మనిషిలో ఉన్న
టోటల్ నీకు అంతమంది ఉంటారు. మ్హూ. ఇప్పుడు కృష్ణుడు ఏ క్వాలిటీని రిప్రజెంట్ చేస్తున్నాడు? కృష్ణుడు ఈజ్ ఎ లీడర్షిప్, ఈజ్ ఎ లీడర్. మ్హూ. మరి అంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవటం? పెళ్లి చేసుకోలేదు కదా తను, ఒక్క పెళ్ళి కృష్ణుడి. అయితే ఏం చేశాడు మరి అంతమంది? గోపికలు అంటే మరి ఏంటి? గోపికలు అంటే వాళ్ళు ఏంటంటే వాడికి అట్లా ఆ కాలంలో ఏంటంటే ఒక రాక్షసుడు ఉంటాడు. మ్, ఇప్పుడు చాలా మంది ఆ రాజ్యాల మీద యుద్ధాలు చేసి వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చేసి అక్కడ పెట్టుకుంటాడు, మ్, వాడి దగ్గర పెట్టుకుంటాడు. సో ఇప్పుడు కృష్ణుడు వెళ్ళి అతను చంపేస్తాడు. చంపేసిన తర్వాత వాళ్ళకి మరి మేము ఇక్కడ తీసుకొచ్చారు కదా, మాకు ఎవరికి ఫ్యూచర్ ఉండదు బయట అని అడిగితే, సరే నా భార్యలు అని చెప్పుకోండి అని చెప్తాడు. కృష్ణుడు వరమిస్తాడు వాళ్ళకి. మ్హూ. కృష్ణుడి భార్యలు అని చెప్పుకుంటే ఏమొచ్చిద్దిరా? నాకు అర్థం కాల. చెప్తారు కదా కృష్ణుడు అంటే ఈజ్ ఆల్ఫా మేల్ కదా, ఓకే ఓకే. అందరూ గౌరవిస్తారు కదా అతని భార్య అని. మ్హూ, అదేలే. అందుకే అయితే కృష్ణుడు ఆండ్రూ టేట్ లెక్క. చెప్పా గురు, నాకు సరే మళ్ళీ చేస్తాలే. బాయ్. బాయ్ బాయ్. జాషువా బాయ్. బాయ్ బ్రో. ఓకే బాయ్ బాయ్ బాయ్. Jackson.